అందరికీ నమస్తే. నేను మీ దువ్వా నవీన్ ముదిరాజ్. ఇప్పుడు వస్తున్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లో, తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లో మన ముదిరాజ్ బంధువులంతా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి అధికారంలోకి వచ్చి దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన ముదిరాజులకి ఏం చేసింది, ఏం ఉరగబెట్టింది అనేది చెప్పి మన ముదిరాజులను ఓటు అడగాలి. మన ఒక్కలో ఇద్దరు నాయకులు కూడా ఎడ్డిగా గుడ్డిగా కాంగ్రెస్ వాళ్ళని నమ్మి మన ముదిరాజులు మోసపోకండి. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన కానించాలి ఇప్పటి వరకు కూడా గత గవర్నమెంటు 100% ఇచ్చినటువంటి చేప పిల్లలను వీళ్ళు కనీసం లాస్ట్ ఇయర్ 50% ఇచ్చిళ్ళు. ఈ సంవత్సరం ఆయన 50% కూడా లేదు, టోటల్గా దుకాణం ఎత్తేసిళ్ళు. అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు అభయహస్తంలో పెట్టి మనకు దొంగ మాటలు మాయ మాటలు చెప్పి అభయహస్తంలో బీసీ డీ నుంచి ఏకు మీ ముదిరాజులను మారుస్తా అని చెప్పిళ్ళు, దాన్ని కూడా ఆ హామీని కూడా తుంగలో దొక్కిళ్ళు. వాళ్ళు ఎట్టకేలకు ఏ ప్రకారంగా చూసుకున్నా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మన ముదిరాజులకు చేసింది లేదు, ఉరగబెట్టింది ఏం లేదు. కాబట్టి దయచేసి ముదిరాజు బంధువులారా, ముదిరాజు బిడ్డలారా, మళ్ళీ ఒకసారి మోసపోకండి. ఈ దొంగ కాంగ్రెస్ మాటలు నమ్మకండి. ఈ దొంగ కాంగ్రెస్ను గద్ద దింపే వరకు కూడా ప్రతి ఒక్క ముదిరాజు కూడా ముందరుండి కొట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. గత గవర్నమెంట్తో పోలిస్తే గత గవర్నమెంట్ మనకు 1000 కోట్లతో ముదిరాజులకు 1000 కోట్ల నిధులు విడుదల చేసి మొబైల్ ఇచ్చింది, ట్రక్కులు ఇచ్చింది, మనకు లారీలు ఇచ్చింది. ఎవరైనా మార్కెట్ చేసుకుంటా అంటే వాళ్ళకు మన ఐస్తో కూడుకున్నట్టు ఏసీతో కూడుకున్నట్టు వెహికల్స్ పంపిణీ చేసింది, మనకు వలలు ఇచ్చింది, పడవలు ఇచ్చింది సబ్సిడీలో. 1000 కోట్ల నిధులు మంజూరు చేసి ప్రతి ఒక్క సంఘానికి కూడా గత గవర్నమెంట్ మనకి ఎంతో చేసింది. సరే, అటువంటిది ఏమైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా మనకేమైనా ఉరగబెట్టిందా అంటే ఏమీ లేదు. మనకు ఎంతో విలువైన భూమి కోకాపేటలో 5 ఎకరాల భూమి అంటే అది మామూలు విషయం కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ మనకు కోకాపేటలో 5 ఎకరాల భూమి, మన ముదిరాజ్ భవనం, మన ఆత్మగౌరవ భవనం కోసం ఒక 5 ఎకరాల భూమిని కూడా కేటాయించి మనకు అక్కడ భవనం నిర్మాణం చేసుకోవడానికి మనకు నిధులు కూడా మంజూరు చేసింది. కానీ మనం మోసపోయినటువంటి ఒక విషయం ఏంటి అంటే ముదిరాజులను బీసీ డీ నుంచి బీసీ ఏకు మారుస్తాను ఈ దొంగ కాంగ్రెస్ ఎప్పుడైతే మాయ మాటలు చెప్పి మన మీద కపట ప్రేమ చూపించి ఈ రేవంత్ రెడ్డి మాటలకు మనం మోసపోయినామో ఆల్రెడీ అదే జరిగింది. ఎంతో కన్నతల్లిని విడిచిపెట్టి ఏదో సవితల్లి దగ్గర పోయినట్టు మన కథ అయింది. ఇప్పటికైనా కూడా మన కన్నతల్లిని మళ్ళీ మనం అధికారంలో తెచ్చుకునే వరకు కూడా నిద్రపోవద్దు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అడగండి, మీరు నిలదీసి అడగండి. మన ముదిరాజులకు వాళ్ళు చేసింది ఏమున్నది, ఉరగబెట్టింది ఏమున్నది, మీరు ఏం చేసిలో చెప్పమనండి. ఫస్ట్ వాళ్ళు ఒక చిన్న పని చేసిలా, ఏం చేసిలో చెప్పమనండి. గత గవర్నమెంట్ మనకు కమ్యూనిటీ హాల్ ఇచ్చింది, వీళ్ళు ఏమైనా ఇచ్చిలా? ఎక్కడన్నా ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చినా అని చెప్పమనండి. ఎక్కడన్నా మీకు ముదిరాజులకు ఇంత భూమి కేటాయించినామని చెప్పమనండి. లేదు మీకు బండ్లు కానీ మీకు చేప పిల్లలు కూడా ఫ్రీగా మొత్తం 100% అన్ని చెరువులకు మీరు చేప పిల్లలు ఇచ్చామని బాధ్యతగా గుండెగా చేసుకొని చెప్పి వాళ్ళని వచ్చి ఓట్లాడగమనండి. అటువంటి టైంలో మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పండి. కానీ ఏం లేదు మాటల వరకే పరిమితమై ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మనల్ని బీసీడీ నుంచి ఏకైతే మారుస్తానని చెప్పి ఏదైతే ఆ హామీ ఇచ్చి ఆ ఒక్క హామీకి మనకు కావాల్సిన హామీ అది, మనకు నెరవేరాల్సిన లక్ష్యం అది, దానికోసమని మనం మోసపోయినాం. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు, ఈ కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు. ఖచ్చితంగా ఏ ఒక్క ముదిరాజు బిడ్డ కూడా ఈ కాంగ్రెస్కు ఈ చేయి గుర్తులను నమ్మొద్దు, వీరికి ఓటేయద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. కన్న తల్లి లాంటి మనకు టీఆర్ఎస్ గవర్నమెంటే, కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా సరే, ఆయన కింద ఎవరేం చేసిలో మనకు అది సెకండరీ, కానీ ఆయన ఉన్నంతసేపు ముదిరాజుల సంక్షేమం కోసం ఆలోచించాడు. ఫిషరీస్కు సంబంధించినటువంటి అన్ని విధాలా కూడా ఎంతో సేవ చేసిండు ఆయన. కాబట్టి అటువంటి గవర్నమెంట్ మళ్ళీ రావాలని కోరుకుంటూ జై తెలంగాణ.